అండ్ చాలా మంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి బక్రం పీస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో తెలియదు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ అయితే చూడండి, పై వైపున స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనం నెక్ యొక్క హైట్ ఎంత పెట్టుకున్నామో అంత మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ఈ బాక్స్ లో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ని డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక బాక్స్ లో అయితే ముందు డ్రా చేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకున్నామంటే నెక్ అనేది చాలా బాగా వస్తుంది. నేను జస్ట్ ఇక్కడ వి షేప్ అయితే ఇచ్చాను అనమాట. జార్జెట్ క్లాత్ కాబట్టి బక్రం వేసామంటే బాగుంటుంది. చూడండి, నేను నెక్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే పెట్టుకుంటున్నాను షేప్ కరెక్ట్ గా వస్తుంది అనేసి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఉన్నట్టుగా చూసుకోవాలి. బక్రం పీస్ మార్కింగ్ చేసాం కదా, మనం నెక్ షేప్ ఇచ్చాం కదా, దాని చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే చుట్టూ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ మీద అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీ షేప్ ఎలా ఉందో దాని ప్రకారం ఇంకో క్లాత్ అయితే చూడండి, నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, క్రేప్ లైనింగ్ అనమాట. సో ఈ క్రేప్ లైనింగ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉన్నట్టుగా చూసుకొని మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ మధ్యలో షేప్ అయితే కట్ చేయలేదు, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.